గవర్నర్ వ్యవస్థని అవహేళన చేయడం బీఆర్ఎస్కి కొత్తేం కాదు. గతంలో కూడా గవర్నర్ గారిని ఈ దేశంలో ఎవరూ అవమానించలేనంత దారుణంగా అవమానించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అప్పటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ మీద ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు మళ్ళీ గవర్నర్ గారు ప్రసంగిస్తున్న సమయంలో ఆ ప్రసంగం అయిపోకముందే, ఆ ప్రసంగం అర్థం కాకముందే సగం తెలివితోటి కేటీఆర్ అండ్ బ్యాచ్ పోయి ఆ దొంగల బండి అంతా కలిసి విచ్చలవిడి మాటలు మాట్లాడుతున్నారు. గవర్నర్ గారు డబ్బా కొడుతున్నారని మాట్లాడుతున్నారు. కేటీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 4 లక్షల కోట్లు అంటున్నావు. అంటే 3 లక్షల కోట్లు మీ ఇంట్లో దాపెట్టుకున్నట్టే కదను. మీ బావో లక్ష, నువ్వో లక్ష, నీ అయ్యో లక్ష. ఇది మీ పరిస్థితి. 4.5 లక్షల కోట్లతోటి రైతు సంక్షేమం చేసామని మాట్లాడుతున్నా నువ్వు. 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చినాం. 23,000 కోట్ల రుణమాఫీ అంటున్నావు. నువ్వు ఎవరికి ఇచ్చినావు రైతు బంధు? మేము ఇస్తున్నాం రైతు బంధు, నిజాయితీ గల రైతులకు ఇస్తున్నాం. నీ లెక్క మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి అనుకో 1000 ఎకరాలు ఉన్ననుకో ఇవ్వట్లేదు. తెలంగాణలో ప్రస్తుతం ఒక రిపేర్ జరుగుతుంది. ఏ నష్టమైతే మీరు చేశారో ఈ రాష్ట్రానికి మీరు చేసిన దోపిడీకి ఒక రిపేర్ చేయబడుతుంది ఇక్కడ. ఆ రిపేర్లో కొన్ని సంక్షేమ పథకాలు అనేవి వెనుక ముందైతే ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ నీ దగ్గర ఒక టీం ఉంది. SMT అనాలే, సోషల్ మీడియా టెర్రరిస్టులు. బీఆర్ఎస్కి సంబంధించిన ఈ ఉగ్రవాదులు, సోషల్ మీడియా ఉగ్రవాదులు ఈ రాష్ట్రం పైన మొహం కనబడకుండా విచ్చలవిడి విషం జిమ్ముతున్నారు. వీళ్ళకి ఎవ్వరికి తలా తోకా తెలియదు. వీళ్ళు వాళ్ళ బాస్ ఏదో ఇంత మేత వారేస్తే కుక్కలకు వారేసినట్టు రోజు ఆ ఉగ్రవాద కుక్కల లెక్క వాగుతున్నారు. ఇది చాలా ప్రజలందరూ గమనించాలి. ఇది చాలా దుర్మార్గమైన చర్య. రైతు బంధు, రైతు రుణమాఫీ కరెక్ట్గా జరిగినాయి. సరే, రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక సందర్భంలో వస్తాయి. ఏమైనా పొరపాట్లుంటే ప్రభుత్వం వచ్చి 1.5 కాలేదు. వీళ్ళు 10 ఏళ్ళు పీకి ఏం కట్టలు కట్టారు. మేడిగడ్డ గురించి ఇలా మాట్లాడుతుండు. ఎవడో ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే ఒక 1.5 సమయం తీసుకొని చేస్తాం. వీళ్ళ కమిషన్లు ఏడం మిస్ అవుతాయో అనేటట్టు, ఎవరికో లాభం చేయాలనేటట్టు విచ్చలవిడిగా కాళేశ్వరం కట్టిరు. అది కలెక్షన్ల పాలిట మునిగిపోయింది. ఈరోజు అత్యంత అవినీతి పరుడు కేటీఆర్. ఏదో ఒక రోజు నీ బండారమంతా బయటపడుతుంది. కలెక్టర్ వ్యవస్థల్ని కాలు మొక్కించుకున్న వ్యవస్థ నీది. ఈరోజు సిరిసిల్లలో కలెక్టర్ గారి పైన అన్ని నోరు బారేసుకున్న పద్ధతి, హైదరాబాద్ డీసీపీ పైన నువ్వు మాట్లాడిన చిల్లర మాటలు, నీకు ఎవడన్నా భయం లేదు. నడిమంత్రపు సిరి బయట బాత్రూమ్ గడుకచ్చుకున్న నువ్వు ఇవాళ నీ అయ్యే వల్ల కోట్ల రూపాయలు సంపాదించి హుషారు లెక్కలు బాగా మాట్లాడుతున్నావు. బీసీల గురించి నువ్వు మీ చెల్లె మాట్లాడద్దు. మీరు అసలు బీసీలకు చేసిందే లేదు. ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసిన లుచ్చాగాళ్ళు మీరు. మీ అయ్య ఇప్పటి వరకు గజ్వేలలో గెలిపిస్తే వాళ్ళ ముఖం చూస్తలేడు. ఏదో ఇవాళ అటెండెన్స్ కోసం వచ్చిపోయిండు. అసలు మీకు మీ వ్యవస్థకు సిగ్గు లేదు. మీ ఇష్టం ఉన్నట్టు ఈ రాష్ట్రాన్ని ఏదో కూలుద్దాం చేద్దాం అనుకుంటే ప్రజలు ఎవ్వడు ఊరుకునేటట్లేరు. నీకు ఒకడు సపోర్టర్గా నిలబడ్డాడు కేటీఆర్. కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే నీకు అండగా నిలబడ్డది. ఆ అబద్ధాల ప్రపంచం మాత్రమే ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిందనే బాధల వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప యావత్ తెలంగాణ ప్రజలు మీరు ఎప్పుడు దొరికితే మిమ్మల్ని చెప్పులతో సత్కరిద్దామని వెయిట్ చేస్తున్నారు. మీరు కులగణనలో పార్టిసిపేట్ చేయలేదు. మీరు పార్టిసిపేట్ చేయకపోవడం కూడా కరెక్టే. ఎందుకంటే మీరు బీహార్ నుంచి వలస వచ్చిన దొంగలు. మీ కల్వకుంట్ల కుటుంబం బీహార్ నుంచి వలస ఆంధ్రాకి వచ్చి, ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చింది. సో ఆబ్వియస్లీ మీరు ఇక్కడ వాళ్ళు కాదు కాబట్టి మీరు ఉన్నాళ్ళు పీకినా ఫరక్ పడేది ఏం లేదు. ఖచ్చితంగా మీరు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి చిల్లర వేషాలు వేస్తారనే మాలాంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలంతా కరెక్ట్గా నిల్చున్నాం. ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తున్నా, క్రికెట్ చూడడం కాదు, అసెంబ్లీ సమావేశాలు చూడాలి. అర్థం కాని ప్రజలకు మనం నోట్స్ ప్రిపేర్ చేసుకొని అర్థమయ్యేలా చెప్పాలి. అన్ని సంక్షేమ పథకాలు కరెక్ట్గా జరుగుతున్నాయి. ఫ్రీ బస్సులు చాలా చీప్గా తీసేస్తాడు ఈ కేటీఆర్. ఈ కేటీఆర్కి హరీష్ రావుకి చీర కట్టాలి. ఫస్ట్ చీర కట్టి ఫ్రీ బస్ ఎక్కియాలి. అప్పుడు వీళ్ళని అలో చేస్తారో లేదో తెలుస్తుంది. పథకం ఎలా నడుస్తుందో తెలుస్తుంది. వీళ్ళు పెయిడ్ మీడియాని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విచ్చలవిడిగా
నోటికొచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నారు. మీరు అదే దుర్భాష కోరుకుంటే మేము అంతకంటే డబల్ ఇస్తాం మీకు. మీరు పిచ్చి పిచ్చి మాటలు ఆపేయాలి. నువ్వు నీ బావ మీకు జీరో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఏందో తెలియదు. ఎవడో ఏదో రాసిస్తే వచ్చి కుక్కలాగా వాగిపోతారు. తస్మాత్ జాగ్రత్త. మీరు తిన్నారు 7 లక్షల కోట్ల రూపాయలు. తిండికి గతి లేని వాళ్ళు కోటీశ్వర్లయ్యారు. ఇవాళ ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చింది మేము. ఎమ్మెల్సీలో క్యాండిడేట్ గతి లేడు. నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డి గురించి ఏకవచనంతో సంబోధిస్తే నేను ట్విట్టర్ టిల్లుగాను అని చెప్పి ఇప్పటికే నీకు నామకరణం ఉన్నది. దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇక నీ సంగతి ఏందో చూస్తాం. బంగారు తెలంగాణ అని డ్రగ్స్ తెలంగాణ మార్చిన దొంగవి నువ్వు. అప్పుడు నీ అవసరాల కోసం చాలామందిని డ్రగ్స్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని బెదిరించి మీ అవసరాలు తీర్చుకున్న దొంగలు మీరు. మీ బండారం అతి తొందరలో బయటపడుతుంది. మీరు మిషన్ కాకతీయ అని చెప్పి, మిషన్ భగీరథ అని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు దోసుకున్న దొంగలు మీరు. అదే కాకుండా అవసరం లేని రైతు వేదికలు అని చెప్పేసి, క్రీడా ప్రాంగణాలు అని చెప్పేసి ఇలాంటివి ఎన్నో గ్రామ పంచాయతీల్లో డబ్బులు మింగిన దొంగలు. అతి తొందరలో ఆర్టీఐ ద్వారా మీ సమాచారం అంతా తీసి మిమ్మల్ని కోర్టుకు లాగి మిమ్మల్ని శిక్షించేదాకా ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నా.